హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే బ్యాచిలర్స్కి చాలా ఇంట్లోనే అన్నీ ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని మంచిగా క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే మీకు కారానికి తగినట్టు కింద కారం వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసాను. అలాగే ధనియాలు, జీలకర్ర వేయించి పౌడర్ చేసుకున్నది ఒక హాఫ్ టీ స్పూన్, గరం మసాలా ఒక స్పూను, అలాగే అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని ఇలాగా ఒక పిండుకోండి. ఇలాగా ఏమి గింజలు ఏమి పడకుండా మంచిగా ఇలాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒకసారి దీన్ని చేత్తో మంచిగా కలుపుకోండి. ఇలాగా మొత్తం చికెన్ అంతా పట్టేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలిపినట్టే కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే మనకి మసాలాలన్నీ మంచిగా చికెన్కి పడతాయి. ఇలాగా మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఒక అరగంట తర్వాత దీన్ని మరలా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపిన తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇలాగా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ చికెన్ని వేసుకోవాలి. నేను మొత్తం చికెన్ వేసేసుకున్నాను దీంట్లోని. ఇదంతా దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. అలా అయితే వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా కుక్ అవుతుంది. ఇలాగా చూడండి, దీని మీద ఇలాగ లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చింది చికెన్కి. ఒక 5 నిమిషాలు మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నట్టయితే చికెన్ సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతుంది. ఇలాగా లిడ్ కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలాగ వాటర్ అంతా మరలా వాటర్ ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకుని ఇది కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మంచిగా ఇదంతా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయింది కదా, చూడండి. చికెన్ ఫ్రై ఇది పప్పుచారులోకి పప్పు టమాటో చేసుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా టేస్టీ అండ్ సాఫ్ట్ చికెన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.